నమస్తే. మేడం మీ పేరు మేడం? నా పేరు హేమలత రెడ్డి, వైఎస్ఆర్సిపి. ఓకే. ఏం చేస్తుంటారు మేడం? నేను పార్టీ అడ్వైజర్, ఐటీ మెంబర్, పార్టీ ఫౌండర్. ఓకే యా మేడం, ఏంటి మేడం ప్రస్తుత రాజకీయాల పరిస్థితి ఏంటి? మరి వైఎస్ఆర్సీపీ పార్టీలో నుంచి ఇతర పార్టీలోకి జంప్ అవటం జరుగుతుంది. ఇక ఎన్నికల సమయం దగ్గరకు వచ్చేస్తున్న తరుణంలో మరి ఈ ప్రభుత్వాన్ని గద్దె దించబోతున్నారనేసి నారా లోకేష్ గారు అయితే ఘంటాపథంగా చెప్పడం జరుగుతుంది కదా. నిజం చెప్పమంటారా? జగనన్న చేసినటువంటి పథకాలు కానీ, మరి ఇక వర్క్స్ కానీ అవన్నీ సూపర్ హైలైట్. జగనన్న రాడు అనేది అది అవాస్తవం. రియల్లీ నేను చెప్పేది అవాస్తవం. నెక్స్ట్ కూడా వచ్చేది జగనన్నే. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 5 ఏళ్ళుగా ప్రజల్ని పట్టించుకోవట్లేదు అనేసి అంటున్నారు కదా. అది అలా ఎలా చెప్తున్నారో నాకు తెలియట్లేదు. పేద ప్రజలకి కావాల్సినవి అన్నీ అందిస్తున్నారు. మొత్తం అన్ని పథకాలు, నవరత్నాలు, అన్ని పథకాలు, 30 లక్షల ఇళ్ళు అన్నీ ఇచ్చారు కదా, ఆల్రెడీ ఇచ్చారు కదా పట్టాలు. అందులో మా ల్యాండ్స్ కూడా ఉన్నాయి. మా ల్యాండ్స్ కూడా పంచాను. నేను 500 ఎకరాల నుంచి వచ్చాను. మనం మాదిగపల్లి ఇచ్చాము 200 గుడిసెలేసి 1968. 1972లో 30 ఎకరాలు 3000 మందికి తలా సెంటి భూమి పంచాం. ఇంకా 150 ఎకరాలు అగ్రహార భూములు ఉన్నాయి నర్సరావుపేట, ఈ చుట్టుపక్కల 20 గ్రామాలు నర్సరావుపేట, ఆ చుట్టుపక్కల 20 గ్రామాలు మా డాడీవి. సో నారపరెడ్డి మా ఆస్తులు మొత్తం పేదలకే పంచాం. అవి ఈ నర్సరావుపేట డెవలప్మెంట్ కోసం మేము చేసిన దాన ధర్మాలు. ఈరోజు వాటి వాల్యూ 5,000 కోట్లు. కాదు మేడం, మరి జగన్మోహన్ రెడ్డి వచ్చిన సుమారుగా ఈ 5 ఏళ్ల కాలంలో నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ ప్రజలు అనుకుంటా వారిపైనే దాడులు చేపిస్తున్నారు, దౌర్జన్యానికి దిగుతున్నారు వైసీపీ వాళ్ళు అనేసి ప్రచారం అయితే, గట్టి ప్రచారం అయితే జరుగుతుంది కదా. లేదు, అసలు దౌర్జన్యం అనేది అసలు అతనికి తెలీదు. అతని పుట్టుకలోనే లేదు, అతని రక్తంలో లేదు. దౌర్జన్యం అసలు మాట్లాడటం అనేది అది 100% రాంగ్. అంటే మరి ప్రత్యేక హోదా తెస్తాననేసి అధికారంలోకి వచ్చారు, ప్రత్యేక హోదా తెచ్చారా? సార్, ప్రత్యేక హోదా రాలేదు. అది కేంద్రం వాళ్ళు ఇవ్వాలి. కేంద్రం వాళ్ళు ఇవ్వని దానికి జగనన్న మీద ఆ తప్పుని రుద్దటం అనేది రాంగ్. సార్, ఇప్పుడు మేము రామాలయం కట్టించాం, పీఠాధిపతులను పోషించాం. బట్ నేను చెప్తున్నాను వాస్తవం, 2024లో కూడా జగన్ వస్తే తప్పకుండా మన కోసం ప్రత్యేక హోదా తీసుకొస్తారు. ఇది రాజధాని కూడా తయారు చేస్తారు 100%. యా. ఏంటి జెండా మోస్తున్నావు? ఆ జెండా మా జగన్ జెండా ఇది. నీ జగన్ జెండా భయపడుతున్నాడు అంట కదా జగన్మోహన్ రెడ్డి. భయపడతాడు? ఏం కాదు, ఏం భయం లేదు. జగన్ సారే మళ్ళీ సీఎం. సుమారుగా ఆయన అధికారంలోకి వచ్చి 5 ఏళ్ళు అవుతుంది కదా. ఈ 5 ఏళ్ల కాలంలో చేసిన అభివృద్ధి ఏంటంటావు? ప్రతి ఒక్కటి, రోడ్లు కాడించి పేద ప్రజలకి ప్రతి ఒక్కటి ఎవరు తీసుకోండి. ఆయన పథకాలు ప్రతి ఒక్కటి తీసుకున్న వాళ్ళే. చంద్రబాబు ఉన్నప్పుడే కాదు, చంద్రబాబు ఉన్నప్పుడు ఇచ్చిన పథకాలే జగన్ పేరు మార్చిస్తున్నాడు అంటే. ఏం కాదు, ఆయనేమి ఇచ్చాడు. ఆయన హయాంలో మాకు ఏ పథకం రాలా. నువ్వు నిజంగా చెప్పు ఇవన్నీ తీసుకోండి. 45 సంవత్సరాల డబ్బులు, ఇది 4వ సంవత్సరం నేను తీసుకున్నా. నిజంగా చెప్పు, జగన్ గెలవడు కదా ఈసారి? ఏం కాదు, గెలుస్తాడు కన్ఫామ్. ఏంటి గెలవరు అంటున్నారు? ఈ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వీళ్ళెవ్వరూ ఏ సీటు రాదు. ఏమి వేస్ట్. గ్లాస్ పగిలిపోద్ది, సైకిల్ పంచరు. ఫ్యాన్ ఎప్పుడు తిరుగుతా ఉంటది. ఫ్యాన్ లేకపోతే ఎవరు లేరు. ఫ్యాన్ టైం అయిపోయిందంట, ఇంకో 2 నెలల్లో టైం అయిపోయింది అంటే. కాదు, ఫ్యానే, నిత్యం ఫ్యానే. నెక్స్ట్ కాదు, సీఎం నెక్స్ట్ వచ్చే సంవత్సరం కూడా ఆయనే. నెక్స్ట్ ఏం చేస్తాడని గెలిస్తే? అన్ని చేశాడు, అన్ని ప్రతి ఒక్కటి. మరి ఇప్పుడు ఈ స్థలం వచ్చింది. మరి ఇప్పుడు ఇల్లు కట్టిస్తున్నాడు. నెక్స్ట్ నేను 45 సంవత్సరాలు చేయొత్తు తీసుకుంటున్నా. నెక్స్ట్ మా మనవరాలకి అమ్మఒడి పడుతుంది. స్కూల్ బట్టలు, బూట్లు, సాక్స్లు అన్ని మొత్తం. మరి ఇచ్చారు. ఏ ముఖ్యమంత్రి అని ఇచ్చాడా? పేద ప్రజలను ఎవరైనా పట్టించుకున్నారు అసలు?
పట్టించుకోవాలా. మరి ఇన్ని పార్టీలు ఏకమవుతున్నాయి కదా, ఇన్ని పార్టీలు ఏకమవుతుంటే జగన్ భయపడక ఏం చేస్తాడు? ఎన్ని పార్టీలు వచ్చినా ఎన్ని వచ్చినా నెక్స్ట్ ముఖ్యమంత్రి ఆయనే. ఆయన ఎవరు? చంద్రబాబు నాయుడు గారా? ఏం కాదు, జగను. కన్ఫామ్ కన్ఫామ్.